కుమారుడు ద్వారా మనతో ఎలా మాట్లాడాడు అనే ప్రశ్న మనకు వస్తే అసలు ఆ కుమారుడు ఎవరో తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ కుమారుడు ఎవరో, ఆయన మనతో మాట్లాడటానికి ఆ కుమారుడిని ఎలాగ వినియోగించుకున్నాడో మనకు అర్థం అవ్వాలి అని అంటే మనకు సృష్టి ప్రారంభ చరిత్ర తెలియాలి. సృష్టి కంటే పూర్వము జరిగినటువంటి లేదా జరుగుతున్నటువంటి సంఘటనలు ఏంటో మనకు అర్థం అవ్వాలి. సృష్టి కంటే పూర్వం ఏమిటి, ఎవరున్నారు అనే సత్యం మనకు ఒకవేళ తెలియాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో మనం చదివినప్పుడు ఆదియందు, చెప్పాలి గట్టిగా, ఆదియందు ఎవరున్నారంట, చెప్పాలి గట్టిగా. పరమారాల్లో ఉన్నట్టు నోరు అన్నకండి, తెలిస్తే చెప్పండి, తెలియకపోతే ఆదియందు వాక్యం ఉండేను. ఆది అంటే మొదటి కాలమందు వాక్యం ఉండేను. ఆ వాక్యము ఎక్కడ ఉన్నదంట, తన కుమారుని ద్వారా మనతో మాట్లాడిన దేవుని యొద్ద ఉండేను. ఆ వాక్యమే, చెప్పాలి గట్టిగా, ఆ వాక్యమే దేవుడు అయి ఉన్నాడు. కింద 14వ వచనంలో మనం చదివితే ఆ వాక్యమే శరీరధారి అయి కృప సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించెను. నానా కాలంలో నానా సమయంలో కదా పూర్వకాలమందు మన పితరులతో మాట్లాడిన దేవుడు తనను తాను అబ్రహాముకు, తను తాను మోషేకు, తను తాను ఇశ్రాయేలు ప్రజలకు వెల్లడి చేసుకున్నటువంటి దేవుడు అబ్రహాముతోనే కాదు మాట్లాడింది, మోషేతోనే కాదు మాట్లాడింది, ఇశ్రాయేలు ప్రజలతోనే కాదు ఆయన